Namaste and welcome to my channel. Ivanti video Ira's second birthday. సో ఫస్ట్ బర్త్డేకి సెలబ్రేట్ చేసినట్టే ఎర్లీ మార్నింగ్ రవ్వ కేసరితోనే సెకండ్ బర్త్డే కూడా మేము స్టార్ట్ చేసామన్నమాట. సో మైత్రి అనుకుందనమాట రవ్వ కేసరితో ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు చేద్దాము అని. సో అది చాలా బాగా అయింది. సో దానికన్నా ఒక రోజు ముందు ఏంటంటే తనకి కొన్ని గిఫ్ట్స్ అయితే కొన్నామన్నమాట. సో ఫస్ట్ బర్త్డే కన్నా సెకండ్ బర్త్డేలో తనకి బాగా తెలుస్తుంది కదా గిఫ్ట్స్ అంటే ఏంటి అన్నది తెలుస్తుంది. కాబట్టి ఒక 5-6 గిఫ్ట్స్ అలాగే తీసుకుని దాన్ని ప్యాక్ చేసుకుంటున్నాం. అలాగే బలూన్స్ కూడా ఫస్ట్ బర్త్డేలో ఏంటంటే బలూన్స్ అంటే కొంచెం భయపడింది, కానీ ఇప్పుడు బలూన్స్ అంటే అస్సలు భయం లేదనమాట. కొంచెం దాంతోనే బాగానే ఆడుకుంటుంది. సో అందుకని కొంచెం ఇల్లంతా ఏంటంటే బలూన్స్ అవన్నీ కూడా బ్లో చేసి పెట్టుకున్నాము. సో తన పైన పడుకుంటుంది కాబట్టి స్టెప్స్ అంతా కూడా బలూన్స్తోనే పెట్టామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బలూన్స్ అవన్నీ చూసి చాలా హ్యాపీ అయిపోయింది. సో సర్ప్రైజింగ్గా అనమాట. తనకు తెలుసు కొంచెం తన బర్త్డే అని. అయితే ఏంటంటే ఇలా సెలబ్రేట్ చేస్తామని తనకు అసలు తెలియదు కాబట్టి ఇవన్నీ చూసి భలే సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. సో నేను పైకి వచ్చిన తర్వాత రవ్వ కేసరి చూసింది. తను యాక్చువల్గా ఏం తినదు రవ్వ కేసరి అలాంటివన్నీ. బట్ ఏంటంటే ఆనవాయితీలాగా అనుకున్నాం కాబట్టి పైకి తీసుకొచ్చాను అనమాట. అది బలూన్స్ వెనకాతలే ఉందన్నమాట. అవే బలూన్స్లోనే ఆడుతూ ఉండాలని అయితే అంటనమాట. అది ఏంటో మాత్రం అడిగేస్తుంది. ఏం తీసుకొచ్చాను ఫస్ట్ బర్త్డేలో తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం అది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి కిందకు వచ్చి బ్యాటింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి బలూన్స్తో అయితే ఆడుకుంది. ఇన్ని బలూన్స్ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ అలాగే ఆడుతూ బలూన్స్తో ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే డే కేర్ అలాగే వెళ్తుంది కాబట్టి డే కేర్లో కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తామని అన్నారు. సో అందుకని డే కేర్ పంపించామన్నమాట. సో డే కేర్లో బిఫోర్ డే అడిగారు అనమాట తనకి నీకు ఏం కేక్ ఇష్టం, ఎలాంటి కలర్ ఇష్టం అని. అంటే బ్లూ కేక్ కప్ కేక్స్ అని చెప్పి అందుట. సో అందుకని అదే వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. డే కేర్లో ఏంటంటే కేక్స్ అవన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసి అందరికీ ఫుల్ డే కేర్లో అందరికీ పంచుతారనమాట. సో సెలబ్రేట్ చేసుకుంటారు. సో చాలా బాగుంటుంది అక్కడ కూడా. అందుకని కూడా మేము అక్కడికి పంపించాం అనమాట. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్నానం అది చేయించేసి అప్పుడు మళ్ళీ బలూన్స్తో ఆడడం స్టార్ట్ అయింది. అయితే 14th జూన్ కదండి తన బర్త్డే. అయితే 14th జూన్కి ఏంటంటే మేమే ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నాం అనమాట. మేము 5గురమే. సో ఆ రోజు ఫ్రైడే పడింది కాబట్టి ఎవరిని ఆ రోజు పిలవలేకపోయాం అనమాట. అందరికీ ఆఫీస్ ఉంటుంది కదా. సో అనుకున్నామంటే 14th కాకుండా ఇంకొక రోజు సండే రోజు చేద్దామని. సో అది 16th అయింది. బట్ ఒరిజినల్ బర్త్డే 14th కాబట్టి మేము ఏంటంటే ఒక చిన్న కేక్, ఒక చాలా చిన్నదనమాట, అది తీసుకుని అది కట్ చేయడానికి మేము కూడా అరేంజ్ చేసేసాం అనమాట ఇంట్లోనే. సో అది తను కట్ చేసిందనమాట. అది కట్ చేసిన తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేయడం మాత్రం తనకి భలే నచ్చింది. సో అందరూ కలిసి గిఫ్ట్స్ కూర్చొని అది ఓపెన్ చేస్తూ మేము కొన్ని గిఫ్ట్స్ అయినా ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తుంది. Happy birthday, dear Ira. Happy birthday to you. I did it. Hold it. Good job, Kannamma. Wow. You want piece to mama? You want it, mama? Dada, mama? No, I don't want it. You like it? No? Cake. Happy birthday. సో ఇలా జరిగిందనమాట బర్త్డే 14th. సో అందరూ కూడా కేక్ తినిపిస్తుంది. యాక్చువల్గా తను అస్సలు తినదనమాట. చాలా తక్కువ క్రీమ్ అవన్నీ పెద్దగా నచ్చవన్నమాట. ఏదో లైట్గా ఏదో తీసుకుంది. యాక్చువల్గా తీసుకోదు జనరల్గా. సో అందరూ తినిపించేసరికి కొంచెం తీసుకుంది. సో ఆ తర్వాత ఏంటంటే గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి మాత్రం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎంజాయ్మెంట్ అనమాట. Good job. Did you pop it? It's okay. You clean up. Come here. I'll help you. Let's open. What is this? Bunny card. Yes, what is it? So big. Big.
వెల్కమ్ కన్నమ్మా. You want to sit on the elephant? Go sit and ride. Go for a ride. Go. What is this, Ira? What is that? Okay, sit in. Go. Right. Nice. Go back like this. Hey, it's a pizza shop. Oh, it's a pizza shop for Ira. Huh? Pizza shop. Daddy will do this. That's a very good. సో ఇలాగ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత తను భలే హ్యాపీ అయిపోయినమాట. పిజ్జా షాప్ అని ఒకటి, తర్వాత ఒక పియానో అనమాట. నార్మల్గా పియానో చేత్తో వాయిస్తాం కదా, కానీ వాకింగ్ పియానో అని అది తీసుకున్నాడు అనమాట సోను. సో చాలా బాగుంది, అది కూడా ఎంజాయ్ చేసింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత జూన్ 16th అంటే సండే పడింది. ఆ రోజు ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ కూడా, ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలిచింది అనమాట. ఒక 25 to 30 పీపుల్ అయితే వచ్చారు. సో ఆ బర్త్డేకి ఏంటంటే ఆ రోజు దానికి ఏంటంటే మేము ఇంట్లోనే కుకింగ్ అంతా చేసేసాం అనమాట. రోటీకి టోకరీ అని చేశాను, లైక్ బటర్ నాన్ అని, అలాగే కుల్చాస్ కూడా చేశాను. ఏంటంటే ఆలు కుల్చా, నెక్స్ట్ ఏంటంటే పనీర్ కుల్చా కూడా చేశాను అనమాట. చోలే చేశాను. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ వెజ్ పనీర్ సబ్జీ కూడా ఆ రోజు అయింది. అలాగే పులావ్ కూడా చేసుకున్నాం అనమాట. ఇంకా 5-6 వెరైటీస్ ఏమో చేసాం అనమాట. సో ఆ రోజు బర్త్డేకి ఏంటంటే బౌన్స్ హౌస్ అని ఒకటి పెట్టించింది ఇంట్లోనే. బ్యాక్ యార్డ్ చాలా పెద్దది ఉంటుంది అనమాట, అక్కడ పిల్లలందరూ ఆడతారని అది కూడా పెట్టించింది. సో పిల్లలు ఏంటంటే ఒక 6 to 7 పీపుల్ అయితే ఉన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. కానీ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో దాంట్లో ఆడుకుంటూ అందరూ ఒక అట్లీస్ట్ ఒక 2 hours మాత్రం దాంట్లోనే ఆడారు. ఆ తర్వాత డిన్నర్లో ఏంటంటే అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఫుడ్ అంతా అదంతా అయిపోయిన తర్వాత డిజర్ట్స్ అని అవన్నీ పెట్టుకున్నాను అనమాట. డిజర్ట్స్ అయితే ఇంట్లో నేనేం చేయలేకపోయాను, ఐస్ క్రీమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే కేక్, చాలా పెద్ద కేక్ ఉండేది. సో చాలాసేపు ఆడిన తర్వాత ఒక 2 to 3 hours తర్వాత
కేక్ కటింగ్ టైం వచ్చింది కదా, సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత దాన్ని కొత్త ఫ్రాక్ ఇంకోటి బర్త్డే ఫ్రాక్ వేసింది. బర్త్డే ఫ్రాక్లో చాలా భలే ఉందన్నమాట నిజంగా ఫ్రాక్ కూడా. సో అప్పుడు కేక్ కటింగ్ చేస్తే పిల్లలందరూ మాత్రం వెనకాల నుంచి భలే ఎంజాయ్ చేశారు. అయితే అంతమందిని చూసి అసలు కేక్ కటింగ్ అవన్నీ కూడా ఏంటంటే ఎంబ్రాసింగ్ అయిపోయింది అనమాట. సో కట్ చేయదు, అది ఫస్ట్ ఫూ అని కూడా అనలేదు అనమాట, క్యాండిల్స్ బ్లో చేయట్లేదు. సో వెనకాతల ఇరజ్ అని తను చెప్తున్నాడు అనమాట ఇలా చెయ్యాలి అని, ఇరజ్ అండ్ ఇంకొక అబ్బాయి కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే చెప్తుంటే చూస్తాం కానీ చెయ్యట్లేదు. సో ఫైనల్గా ఏంటంటే పిల్లలే చేసేసారనమాట అవన్నీ బ్లో చేసేసి. ఆ తర్వాత కట్ చేయడానికి మాత్రం మైట్లీ హెల్ప్ చేసింది. సో బర్త్డే పార్టీ ఇలాగ అయిపోయిందనమాట. ఆ తర్వాత డిన్నర్ టైం, డిన్నర్లో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు మళ్ళీ ఆ బౌన్స్ హౌస్లో పిల్లలు ఆడుకున్నారు. సో ఇలాగా సెకండ్ బర్త్డే, ఐరా సెకండ్ బర్త్డే ఇలాగా కంప్లీట్ అయిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నేను పెట్టిన ఈ వీడియో అంటే బర్త్డే పార్టీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో, ఐరా బర్త్డే సెలబ్రేషన్ పార్టీ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.